డిగ్రీ స్థాయిలో భాషలకు ప్రాధాన్యత తగ్గించడం సరికదని ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి, డాక్టర్ నీరజ సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీలు వివిధ భాషల బోధన చివరి సంవత్సరం వరకున్న పద్ధతిని రద్దు చేయడంపై సమావేశాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్లు ఉన్నత విద్యామండలి నిర్ణయం సరికాదని స్పష్టం చేశారు. ఇప్పటికే భాషలపై విద్యార్థులు పట్టు కోల్పోతున్న తరుణంలో క్రెడిట్ను 20 నుంచి 12కు తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా ప్రతిసారి విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం ప్రమాదకరమన్నారు. మార్పులు ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచేలా ఉండాలి, కానీ బలహీనపరిచే విధానాలు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ అధికారులతో మాట్లాడతానని కోదండరాం అన్నారు. పాత విధానాన్ని కొనసాగించేలా తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నలుగురితో మాట్లాడగలగటం వల్లనే, నలుగురితో సంభాషణ చేయటం వల్లనే, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం వల్లనే మనిషిగా బతకగలుగుతున్నాడు, మనిషిగా మనుగడ కొనసాగించగలుగుతున్నాడు. అంత కీలకమైనటువంటిది భాష. ఇవాళ చాలా సందర్భాల్లో మన పిల్లలు సబ్జెక్టు తెలిసి వ్యక్తీకరించలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి భాష మీద పట్టు లేకుంటే భాష అవసరం లేదు, దాని మీద ఇంత సమయం అవసరం లేదనే ధోరణి ఒకటి బాగా ప్రబలిపోయింది. ఆ ధోరణికి ఇవాళ ఒక పరాకాష్టే దాని క్రెడిట్స్ తగ్గించడం, దానికి ఇచ్చే స్థానాన్ని తగ్గించడం అనేది నిర్ణయం. ఇది సమంజసం కాదు. భాష మీద పట్టు లేకుండా ఇవాళ విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకొని కూడా దానివల్ల ప్రయోజనం. ఇవాళ భాష అంటే కేవలం ఒక తెలుగునే అంటలేము. తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, వాటన్నింటి మీద పట్టు చాలా అవసరం. ఆ భాషకు ఇచ్చే ప్రాధాన్యత గతంలో మాదిరిగా కొనసాగాలని ఈ విషయమై తప్పకుండా ఉన్నత విద్యామండలి అధికారులతో, చైర్మన్ గారితో మాట్లాడి ఈ సమస్యకున్న దాని సమగ్ర స్వరూపాన్ని తెలియజెప్పి మరి తప్పకుండా భాషకు మునుపు ఉన్నటువంటి ప్రాధాన్యత కొనసాగించేలా ఒక ప్రయత్నం చేస్తాం. ఈ భాషా బోధన తృతీయ సంవత్సరంలోకి తీసుకువెళ్ళటానికి వెనక ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఉంది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి దీన్ని ప్రారంభించారు. మరి హఠాత్తుగా తృతీయ సంవత్సరంలోంచి భాషా బోధన తీసివేయటం కానివ్వండి, లేదా 20 క్రెడిట్ల నుంచి 12 క్రెడిట్లకు తగ్గించడం వెనక కానివ్వండి, ఉన్నటువంటి శాస్త్రీయమైన ఆలోచన ఏమిటి? కాబట్టి ఈ ప్రశ్నే మేము విద్యా మండలిని వేస్తున్నాము. అట్లాగే పెద్దలు చెప్పినట్లు ఏ శాస్త్రం చదువుకున్నా భాష అనేది లేని తర్వాత ఆ శాస్త్రాన్ని నేర్చుకున్న శాస్త్రంలో పురోగతి సాధించాలన్నా, లేదు పెద్ద ఎత్తున రేపు రీసెర్చ్ చేయాలన్నా, మరొకటి చేయాలన్నా, ఏ సామాజిక శాస్త్రమైనా, శాస్త్ర సాంకేతిక రంగాలైనా సాధ్యం కాదు. కాబట్టి భాషా బోధన అనేది తప్పనిసరిగా 3 సంవత్సరాల్లో కొనసాగాలి. పైగా ఇవాళ ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక రంగాలలో భాష నేర్చుకున్నటువంటి విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు విషయ పరిజ్ఞానంతో సంబంధం లేకుండా కూడా కేవలం భాష మీద ఆధారపడి అనేక అవకాశాలు ఇవాళ ఉన్న సామాజిక మాధ్యమాల సంఖ్య పెరగటం కావచ్చు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెరిగినందువల్ల కావచ్చు, తదితర కారణాల వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఒక నిర్ణయం అనేది గొడ్డలిపెట్టు లాంటిది భాషా బోధనకి. కాబట్టి తప్పనిసరిగా ఉన్నత విద్యా మండలి తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, యథాతథ స్థితిని కొనసాగించాలి. భాష అనేది విద్యార్థి యొక్క వికాసానికి సంబంధించింది. ఏ శాస్త్రం నేర్చుకోవాలన్నా, ఏ సమాజం వికాసం పొందాలన్నా భాషలు తప్పనిసరి. అది తెలుగైనా, స్థానిక భాష తెలుగైనా, జాతీయ భాష హిందీ అయినా, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ అయినా, స్థానికంగా ఉర్దూ అయినా, ఏవైనా కూడా ఈ భాషల ద్వారానే ఏ శాస్త్రాన్ని అయినా నేర్చుకోవాల్సి ఉంది. కనుక భాషల్ని తగ్గించడం అంటే మొత్తంగా విద్యను అవమానించడం, విద్యను తగ్గించడం. కాబట్టి విద్యాభివృద్ధికి, వికాసాభివృద్ధికి వేటికైనా సరే తప్పనిసరిగా భాషల్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇవన్నీ కూడా ఇంతకు ముందు 3వ సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పుడు దానివల్ల ఎక్కువ విద్యార్థికి ప్రయోజనాలు చేకూరుతాయని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ భాషల పట్ల ఉండేటటువంటి ఒక చిన్న చూపుతోని ఈ 20 క్రెడిట్ల నుంచి 12 క్రెడిట్లకు తగ్గించడం అనేటువంటిది భాషలకు అన్యాయం చేయడం, విద్యార్థికి అన్యాయం చేయడం, శాస్త్రాలు నేర్చుకోకుండా విద్యార్థిని నిరోధించడమే అవుతుంది అని నేను భావిస్తున్నాను. కనుక వెంటనే ఉన్నత విద్యామండలి ఆలోచించి, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకొని తప్పనిసరిగా ఇంతకు ముందు ఏ విధానం అయితే కొనసాగుతూ ఉన్నదో ఆ విధానంలోనే 20 క్రెడిట్లు ఉంచి 3వ సంవత్సరం కూడా భాషల్ని బోధించేటటువంటి పద్ధతి కొనసాగాలి. మనము
ఒకరితో సంభాషించడానికే కాదు, భాషలో ఒక సమాజం యొక్క అనుభవం ఉంటుంది, సమాజం యొక్క దుఃఖం ఉంటుంది, సమాజం యొక్క సుఖం ఉంటుంది, సమాజం యొక్క జ్ఞాపకం ఉంటుంది. మన నాగరికత, మన చరిత్ర, మన గత తరాల అనుభవాలు అన్నీ కూడా భాషలో అవి నిబిడీకృతం ఉంటాయి, భాషలో భాగంగా ఉంటాయి. కానీ ఇవాళ భాష అంటే కేవలం మధ్యతరగతి ఉద్యోగాల సమస్యలాగా అది కుంచబడి, ఈ భాష చదువుకుంటే ఉద్యోగం వస్తుందా రాదా. కానీ విశాలమైన ప్రజానీకం ఎవరుతున్నారు, 1,00,000 మంది ప్రజలు మాట్లాడే భాషతో చదువుకున్న వాళ్ళతో మాట్లాడవలసిన, అది డాక్టర్లు ఇంజనీర్లు అయినా ప్రజలతో మాట్లాడవలసింది. కనుక ప్రజలు మాట్లాడే భాష పూర్తిగా విద్యా విధానంలో దాని ప్రాధాన్యత తగ్గించి అవకాశాలు ఎక్కడ ఉన్నాయనేది ఏంటో అది నా దృష్టిలో అది ప్రజలకు వ్యతిరేకం. కానీ ఇవాళ ఉన్నత విద్యా మండలి అంటే వాళ్ళు చాలా సడన్ గా వాళ్ళు ఏం చేశారంటే 20 పీరియడ్లు అయితే గ్రాడ్యుయేషన్ లో విద్యార్థులకు టీచ్ చేసేవాళ్ళు అది 12 పీరియడ్ తగ్గించారు. పిల్లలకి సమాజంలో, సమకాలీన సమాజంలో ఏం జరుగుతున్నది ఇంగ్లీష్ భాషలో ఉండదు, అదంతా తెలుగు భాషలోనే సామాజిక అనుభవం ఉంటుంది. కనుక మీరు వాళ్ళ ఈ చదువుకున్న వాళ్ళకి భాష సరిగా చెప్పకపోతే